ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు. రవి గారు నమస్తే. రవి గారు, మనకు అన్నిటికంటే కీలకమైన అంశం మనకు కనిపిస్తోంది. నిన్న బీసీలకు సంబంధించిన కీలకమైన అంశంపై, రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంపై ఇందిరా పార్క్ వేదికగా నిర్వహించిన సభలో ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. బీసీ కోటా రాకుంటే కొట్లాటే తప్పకుండా కాంగ్రెసే మరణ శాసనం రాసింది బీసీలకు. స్వతంత్ర భారత చరిత్రలో పూర్తిగా బీసీలు ఈ విధంగా అన్యాయానికి గురయ్యారంటేనే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన సందర్భం కూడా కనిపించింది. ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ రిజర్వేషన్ల విషయంలో బీసీలు వినిపిస్తున్న ఈ నినాదాన్ని కావచ్చు, రోజు రోజుకు పెంచుతున్న ఒత్తిడిని కావచ్చు. ముందుగా గుడ్ మార్నింగ్ సీతారాం రాజు గారు, మీకు టీ న్యూస్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రుడు రఘునాథ్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం. బీసీ అనేది కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే చట్టబద్ధత కల్పిస్తే 42% రిజర్వేషన్లకు అని చెప్పి అయితే ఇవాళ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మోసం చేసి తప్పుడు హామీ ఇచ్చి వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఏ క్షణంలో కూడా దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయకుండా ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే వచ్చింది. ఓకే, అధికారంలోకి వచ్చిన వెంటనే 120 కోట్లు కులగన్నా అని చెప్పేసి ఉత్త జీవో ఇచ్చేసి అప్పుడు మొత్తుకున్న మందరం బీసీ ఉద్యమకారులు, బీసీ సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజంలో మాలాంటి వాళ్ళం ఏ పార్టీలో ఉన్నా కూడా బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి దాన్ని చెప్పినాం. అట్లా కాదు, ఇది తప్పు, మీరు మోసం చేస్తున్నారు, ఇది అని చెప్పేసి చెప్పినాం. వినలే. ఏదో రెగ్యులర్గా ఉన్నటువంటి బీసీ కమిషన్ వేసి దాన్ని ఎన్యూమరేషన్ డెడికేటెడ్ ఫర్ బీసీ ఎన్యూమరేషన్ అని చెప్పేసి ఒక తప్పు జీవో ఇచ్చారు. అది తప్పు, నిలబడదు అని చెప్పినాం. వినలే. అయినా కూడా ఆ పేరు మీద ఒక 6 నెలలు కాలయాపన చేసింది. హైకోర్టులో దాని మీద రిట్ ఫైల్ అయింది. హైకోర్టు కొట్టేసింది. మీరు రెగ్యులర్ బీసీ కమిషన్కి ఈ బీసీ ఎన్యూమరేషన్ సంబంధించినటువంటి ఎట్లా ఇస్తారు, అది చెల్లదు. ఆ రెగ్యులర్ బీసీ కమిషన్ చట్టం 1993 చట్టం ప్రకారంగా ఉన్నది. దానికి దానికి ఉన్నటువంటి విధి విధానాలు వేరు. ఇప్పుడు ఇది చేయదు, ఇది ప్యూర్లీ డెడికేటెడ్ కమిషన్ ఉండాలి అని చెప్పేసి హైకోర్టు ఆ కోర్టు కొట్టేసింది. ఇస్తే వెంటనే అప్పుడు ఆ హైకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు డెడికేటెడ్ కమిషన్ అక్కడ మోసం ఉంది. ఆ బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా సింగిల్ మ్యాన్ వేసి ఆయనకు ఒక టెక్నికల్ సపోర్టివ్ స్టాఫ్ ఇవ్వకుండా, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని ఇవ్వకుండా, ఈ ఇష్యూస్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని ఇవ్వకుండా జస్ట్ 1 మ్యాన్ వేసి ఒక ఏదో చేసినామని చెప్పేసి అదంతా చేసింది. కులగన్న ప్లానింగ్ కమిషను అదంతా ప్లానింగ్ బోర్డు నుంచి డిపార్ట్మెంట్ని చేసి అది కూడా తప్పుల తడక అదంతా చేసి అడుగడుగున మోసం అయిపోయింది. అయినా కూడా చట్టం తెచ్చారు, అసెంబ్లీలో బిల్ పెట్టిరు. బిల్ పెట్టినా కూడా టీఆర్ఎస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. కేటీఆర్ గారు బేషరతుగా మద్దతు ఇచ్చింది. ఎందుకంటే ఇది బీసీ వర్గాలకు సంబంధించినటువంటిది మద్దతు ఇచ్చింది. ఎందుకంటే తప్పుడు సంకేతం పోకూడదు అని చెప్పేసి చెప్తూనే, మద్దతు ఇస్తూనే మీరు చేస్తున్నటువంటి విధానం లోపభూయిష్టంగా ఉన్నది, ఇది నిలబడేది కాదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని చట్టం చేసి 9th షెడ్యూల్లో తమిళనాడు మాదిరిగా రాజ్యాంగం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప దీనికి రాజ్యాంగబద్ధత ఉండదు, నిలబడదు, అనేకమైన న్యాయపరమైన సమస్యలు వస్తాయని చెప్పేసి ఉదాహరణతో సహా వివరించి చెప్పింది టీఆర్ఎస్ పార్టీ. మేము చెప్పిన టీఆర్ఎస్ పార్టీ వినలే. బిల్లు ఆ రోజు అసెంబ్లీలో బిల్ పాస్ చేసిండు. ఎందుకంటే 60% జనాభాకు సంబంధించినటువంటిది కాబట్టి కంపల్సరీ సహకరించని చేసినాం. అది ఢిల్లీకి పోయింది. ఆ తర్వాత ఢిల్లీ పోయిన తర్వాత ఢిల్లీకి ఇక్కడి నుంచి గవర్నర్ సంతకం చేసి రాజ్భవన్ కూడా దాటలేదు. వీళ్ళే ఢిల్లీకి పోయి పొలిటికల్గా 2 సంఘాలను ముందు పెట్టి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఓ గల్లీ డ్రామా చేశారు. అయిపోయింది. అట్లా మళ్ళీ ఎందుకు వచ్చి అది అట్లా పెండింగ్లో ఉండగా, ఢిల్లీకి పోయిన తర్వాత పెండింగ్లో ఉండగా మళ్ళీ వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలకు అని ప్రక్రియ హైకోర్టు మీరు 3 నెలల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఇచ్చిన తర్వాత కొత్త డ్రామా మొదలుపెట్టింది. ఏంటంటే మేము మా మంత్రివర్గంలో తీర్మానం చేసి ఇంకో కొత్త ఆర్డినెన్స్ ఇవ్వటానికి ఇవాళ ఆల్రెడీ శ్రీకారం చేస్తుంది. అంటే అదే అంశం మీద 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద అసెంబ్లీ బిల్ పాస్ చేసి చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పరిశీలన ఉండగా అదే విషయము అది అట్లనే ఉంచి అక్కడే ఉంచి దాన్ని తెలుసుకుండా దానికోసం ఏం చేయాలో చేయకుండా
మళ్ళీ వెనక్కి వచ్చేసి క్యాబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీని ప్రోరోగ్ చేసి తీర్మానం చేసి ఆర్డినెన్స్ ఇవ్వటం అనేది ఇది మోసం కాకపోతే ఏమవుతుంది? రైట్. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ఇక మోసం చేసింది చాలు. అనేక సందర్భాల్లో 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బీసీలకి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలుగా రాసిన మరణ శాసనం వల్లనే వాళ్ళ బీసీలు అనేటోళ్ళు 3 తరాలు అన్యాయానికి, దోపిడికి, అన్యాయానికి గురైనాయి. రైట్. ఈ తరాన్ని కూడా ఇవాళ అటు ఇటు ఇంత తెలివి వచ్చి చైతన్యవంతులమైపోయి ఇవాళ మమ్మల్ని కాపాడుకుందాం, మేము నష్టపోయినాం, మా తాతలు, మా అయ్యలు నష్టపోయినాం, మా తాతలు నష్టపోయినాం, మేము నష్టపోయినాం, మా భవిష్యత్ తరాల కన్నా ఇది ఒక మేలు జరగాలని చెప్పేసి తనలాడుతుంటే మళ్ళీ మీరు 70 ఏళ్ళుగా కొనసాగించినటువంటి ఈ మోసాన్ని, ద్రోహాన్ని కొత్త రూపంలో కొనసాగిస్తామంటే ఇవాళ బీసీ సమాజంగా ఊరుకోవటానికి మేము సిద్ధంగా లేము. అందుకే నిన్న బరాబర్గా ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధర్నా బీసీ ప్రజాప్రతినిధుల వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెట్టడం, తెలంగాణలోని ప్రతి ఊరు నుంచి రాజకీయాలకు అతీతంగా వేలాది మంది తరలి వచ్చారు. ఒకటే చెప్పినాం, ఇక మోసం చేసింది చాలు. మాకు 70 ఏళ్ల కింద రాసినటువంటి మరణ శాసనాన్ని ఇవాళనన్నా మీరు దాన్ని మారుస్తారనుకుంటే ఇంకా కొత్త శిలాశాసనం రాస్తున్నారన్నటువంటి దాంతో వార్నింగ్ ఇచ్చడం వదిలిపెట్టేది లేదు. ఇవాళ కేవలం ఏంటంటే 9th షెడ్యూల్లో చేర్చకుండా, రాజ్యాంగం 9th షెడ్యూల్లో చేర్చకుండా మేము ఆర్డినెన్స్ ఇస్తాము, జీవో ఇస్తామని చెప్పడం అంటే అంతకంటే వంచన, మోసం, దగ ఇంకోటి లేదు. ఆల్రెడీ ఫైల్ రాత్రి పంపించ జరుగుతుండా కూడా ఫైలు గవర్నర్ గారికి పోయిందని తెలిసింది. అదే అంశం మీద గవర్నర్ గారు చట్టం చేసి కేంద్రాన్ని పంపిన తర్వాత మళ్ళీ వాళ్ళ గవర్నర్ గారు అక్కడ ఆర్డినెన్స్ మీద సంతకం పెడతారని అయితే మేమైతే అనుకుంటలేము. ఎందుకంటే అప్పుడు అసెంబ్లీ అవమానించడం అని అవుతుంది, లేదా కేంద్రాన్ని లెక్క పరిగణలోకి తీసుకోవటం అని అవుతుంది. అది తేల్చాలి. ఏం చెప్తున్నామంటే వాళ్ళ మేము యాక్షన్ కోర్చిందంటే కేంద్రం రేపు 21వ తారీఖు నుంచి అసలు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. అన్ని పార్టీలను, అఖిల పక్షాన్ని ముఖ్యమంత్రి తమిళనాడు ఏం చేసింది అప్పుడు ఆ రోజు 93లో సేమ్ ఇదే సమస్య వచ్చినప్పుడు జయలలిత గారు అన్ని పార్టీలను తీసుకుపోయింది తమిళనాడుకు. తీసుకుపోయింది, అన్ని పార్టీలను తీసుకుపోయి తన స్వయంగా నాయకత్వంలో అఖిల పక్షాన్ని తీసుకుపోయింది. ఢిల్లీలో కూర్చొని ప్రధానమంత్రి గారికి అప్పుడు వార్నింగ్ ఇచ్చింది. మాకున్న పరిస్థితులలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రిజర్వేషన్లని 69% రిజర్వేషన్లకు మాకు చట్టబద్ధత కల్పించి 9th షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించకపోతే మేము ఊరుకునేది లేదు. ఆ ప్రక్రియ మొదలయ్యేంత వరకు నేను ఢిల్లీ నుంచే నా రాష్ట్రాన్ని పరిపాలిస్తా, ఢిల్లీని కూడా వదిలిపెట్టానని చెప్పేసి ముఖ్యమంత్రిగా జయలలితగా ఆ రోజు అక్కడ కూర్చున్నతోటి కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా దానికి 9th షెడ్యూల్లో చేర్చింది, చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత కల్పించింది. ఆ ప్రయత్నం చేద్దాము. మా బీఆర్ఎస్ పార్టీ కూడా, మేము కూడా, మా కేటీఆర్ గారు మొత్తం కూడా సంపూర్ణంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. దాన్ని ఎట్లా సాధించుకోవాలో దానికోసం రోడ్ మ్యాప్ తయారు చేయమని చెప్పాను. ఒక యాక్షన్ ప్లాన్, కార్యాచరణ రూపొందించండి, సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పినారు. అనేక సందర్భాలు చెప్పినారు. హరీష్ రావు గారు చెప్పినారు. మా పార్టీ మొత్తం నాయకత్వం సందర్భం వచ్చినప్పుడల్లా దాని గురించి స్పష్టంగా చెప్తున్నాం. ఆ పని చేయరు. బీజేపీకి ఇక్కడ తమాషా, బీజేపీ కూడా ఇక్కడ ఈ విషయంలో బీజేపీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా దానికి సంబంధించి వెళ్తారు. 2 జాతీయ పార్టీలు కలిసి బీసీల విషయంలో ఎక్కడో తెలంగాణలో 2 కూడబలుకొని మోసం చేస్తున్నాయి, వంచన చేస్తున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో పూర్తిగా మద్దతు ఇస్తూ ఉంటే 2 జాతీయ పార్టీలు, 2 ఢిల్లీ పార్టీలు కలిసి బీసీలను నయవంచనకు గురి చేస్తున్నాయనే అంశాన్ని పల్లె రవి గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. నిన్న ఇందిరా పార్క్ వేదికగా బీసీలు నిర్వహించిన మహాధర్నా ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్కు మరణ శాసనం రాసిందే పూర్తిగా కాంగ్రెస్కు మరణ శాసనం బీసీలు రాస్తారనే అంశాన్ని ప్రస్తావించిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. తప్పకుండా మీరు ఆర్డినెన్స్ పేరిట మరోసారి నాటకానికి తెరిచి తీస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాం, క్షమించే పరిస్థితి లేదని చెప్పి కూడా స్పష్టం చేస్తున్న సందర్భాన్ని రవి గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్. చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు రఘునందన్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. రఘు గారు నమస్తే. రఘు గారు, మనం చూస్తున్నాం నిన్న ఇందిరా పార్క్ వేదికగా జరిగిన బీసీల మహాధర్నా, బీసీలకు సంబంధించిన ప్రతినిధులు, మేధావులు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేశారు. ఒకవేళ గనక మీరు కామారెడ్డి డిక్లరేషన్కు గనక తూట్లు పొడిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీలు మరణ శాసనం రాస్తారని వారంతా కూడా హెచ్చరిక జారీ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. 42% కోటాకు తప్పకుండా చట్టబద్ధత కల్పించాలి, కేవలం ఆర్డినెన్స్ల పేరిట కాలయాపన చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని
చేసిన అల్టిమేటంను మనం ఏ విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది? ఈ ఒత్తిడి రానున్న రోజుల్లో ఏ విధంగా రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని అంచనా వేయాలి? తప్పకుండా. గుడ్ మార్నింగ్ అండి టీ న్యూస్ ప్రేక్షకులకు, అన్న పల్లె రవికుమార్ గౌడ్ గారికి, సీతారామరాజు గారు, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది తప్పకుండా ఈ ఒత్తిడి రావడానికి కారణం తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక డ్రామాని పసిగట్టడమే. లైక్ ఎప్పుడైతే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ మీద ఒత్తిడి పెరుగుతుండడంతో ఒక అసెంబ్లీ తీర్మానం పాస్ చేశారు. అది చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు క్యాబినెట్ ఆర్డినెన్స్ ఇవన్నీ కాదండి, రాజ్యాంగబద్ధంగా కదా ఈ రిజర్వేషన్లన్నీ అమలు కావాల్సింది. వీటిని సాటిస్ఫై చేస్తూ చేయాల్సిన ఒత్తిడి ఇప్పుడు రాష్ట్రంలో పేరుకే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నడుస్తున్నది బీజేపీ కనసన్నల్లో కదా. బీజేపీ మీద ఒత్తిడి ఎందుకు తేరు? ఈ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఏం చేస్తున్నారు? పార్లమెంట్ ఎందుకు స్తంభింపజేయరు? దీన్ని దేశవ్యాప్తంగా దీన్ని ఎందుకు తీసుకురారు? ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో నీతి సూక్తులు వల్లిస్తూ రాజ్యాంగ ప్రతులు పట్టుకొని ఇచ్చేస్తున్నాం, బీసీ జనగణన చేసేసి ఇదొక మోడల్ గా చూపిస్తారనుకుంటున్నారు కదా. ఎందుకు తెలంగాణలోనే ఈ రిజర్వేషన్ల అమలుకు ఇక్కడ నుంచే నాంది పలకాలని చెప్పేసి పార్లమెంట్ ఎందుకు స్తంభింపజేయరు? ఇటువంటి కార్యాచరణ ఎందుకు తీసుకోరు? ఇప్పుడు ఇదంతా కాదు, మళ్ళీ ఒక ఆర్డినెన్స్ చేసి చేతులు దులుపుకోవడం, ఒక తీర్మానం చేసి చేతులు దులుపుకోవడం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు, 48వ దాదాపు సెంచరీకి దగ్గరలో ఉన్నారు, హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నారు, 48 సార్లు వెళ్ళారు. అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఒత్తిడి చేయొచ్చు కదా. ఇదే నిన్న ఎవరైతే ఇక్కడ ధర్నా చేస్తున్నారో అంతా బీసీ సంఘాలు, బీసీ జనాలకు ఎంత అపనమ్మకం ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంగిశెట్టి శ్రీనివాస్ గారని ఈ ప్రభుత్వం ఒక కల్చరల్ కమిటీ ఒకటి వేస్తే దాంట్లో మెంబర్గా ప్రభుత్వం వేసిన మెంబరే నమ్మట్లేదు వీళ్ళ ఆర్డినెన్స్ ని. అంత అపనమ్మకం వాళ్ళ సైడ్ నుంచే ఉంది. బీసీ సంఘాలకు అపనమ్మకం ఉండడంలో తప్పేం లేదు. పైగా ఈ ఒత్తిడి తప్పకుండా తీసుకురావాల్సిందే. ఎవరైతే కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి వీళ్ళు చాలా ఇష్టం వచ్చిన హామీలు, ఎలక్షన్లు గెలవడానికి ఇష్టం వచ్చిన రకంగా హామీలు చేశారు, దాన్ని నిలబెట్టుకోవడంలో శూన్యం ఉంది. దాని కార్యాచరణ అసలు కనిపించట్లేదు. ఇది తప్పకుండా కాంగ్రెస్ కి మరణ శాసనం అవుతుంది. తప్పకుండా కామారెడ్డి డిక్లరేషన్ ఒక్క రిజర్వేషన్ అంశమే కాదు, చాలా అంశాలు ఉన్నాయి అందులో. ఈ రిజర్వేషన్ అంశం అనేది చాలా కీలకమైన అంశం. అంతేకాకుండా కామారెడ్డి డిక్లరేషన్ లో ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి. దీన్ని వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా రాహుల్ గాంధీ టేకప్ చేయాలి, స్తంభింపజేయాలి. ఇప్పుడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొత్తం తెలంగాణలో ఈ బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూ తిరగాలి. ఎస్, రఘు గారు చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. రవి గారు, వాస్తవానికి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరిగిన కులగణనకు సంబంధించిన అంశాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి అయితే ఇక్కడ రిజర్వేషన్ ఇంకా కూడా అమలు కాని పరిస్థితి. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి గనక చిత్తశుద్ధి ఉంటే దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదు, రాహుల్ గాంధీ ఎందుకు ప్రస్తావించట్లేదు అనే అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. నిజంగానే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశాలు వచ్చే పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పటికీ కూడా ఆ దిశగా ఆలోచన కావచ్చు, కార్యాచరణ లేకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? సీతారామరాజు గారు మొన్న కూడా రాహుల్ గాంధీ గారు పదే సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ కాదు బయట చెప్తుంటాడు, తెలంగాణలో అద్భుతం చేసినాం, కులగన్నా అది చేసినాం, దాన్ని దేశవ్యాప్తంగా మోడల్గా అని చెప్పేసి బయట తిరుగుతుంటారు. ఇక్కడికి వచ్చి చెప్పారు. అయితే మల్లికార్జున ఖర్గే మాత్రం ఇక్కడ మొన్ననే ఇక్కడే చెప్పాడు, తెలంగాణలో అద్భుతం చేసినాము, ఇదే మోడల్ చేస్తాం దేశంలో అని చెప్పింది. సంతోషం, చాలా సంతోషం. మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి సంతోషం, ధన్యవాదాలు. మేము అడుగుతున్నది ఏంటంటే, మీరు గొప్ప అద్భుతంగా చేసింది కదా, ఈ దేశం మొత్తం అమలు చేద్దాం అనుకుంటున్నారు కదా, ఆ అద్భుతం ఏదో ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టండి. కులగణలో చేసిన నిర్వాహకం ఏందో తెలుసు. ఇవాళ బీసీ రిజర్వేషన్లది మీరు అంటున్నారు కదా, చెప్పండి. మీరు ఇంత పార్లమెంటేరియన్ ఇంత ఉన్నటువంటి వాళ్ళు, ఇంత కాలం సుదీర్ఘకాలం పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రజలు ఇంత బ్లంట్గా మోసం చేస్తామంటే ఎట్లా? ఒకటే సింపుల్,
ఈ దేశంలో నిజంగా కూడా ఒక ఆర్డినెన్స్ తోటి ఆర్డినెన్స్కు అనుగుణంగా జీవో ద్వారా బీసీ రిజర్వేషన్లు 42%కు పెంచగలిగే అవకాశం ఉంటే తమిళనాడులో ఎందుకు తమిళనాడులో న్యాయ వివాదం ఎందుకు వచ్చింది, మహారాష్ట్రలో న్యాయ వివాదం ఎందుకు వచ్చింది, కర్ణాటకలో న్యాయ వివాదం ఎందుకు వచ్చింది, బీహార్లో న్యాయ వివాదం ఎందుకు వచ్చింది, ఎన్ని రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలు ఆ ప్రయత్నం చేసుకున్న తర్వాత కూడా జీవోలు కొట్టివేస్తే న్యాయ వివాదాలు చిక్కుకుంటే అవి ఆగిపోయినాయి. ఎందుకు అంటే సుప్రీంకోర్టు తీర్పులు ఉంది కదా, 50 ఏ కారణాలైనా ఏ చేతనైనా కూడా రిజర్వేషన్లు 50% గరిష్ట పరిమితి మించి ఉండకూడదు అనేది 1993లో ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది. ధర్మాసనం 9 మంది జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మర్చిపోయిందా? 2 అది ఆ రోజు మొదట ఇచ్చినప్పుడు చెప్తున్న విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి తీర్పు. ఆ తర్వాత 2010లో వాటిని కూడా స్థానిక సంస్థలకు వర్తింపజేస్తూ స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అన్నది 50%కి మించకూడదని 2010లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. అనేక తీర్పులు వచ్చినాయి కదా. ఇవన్నీ ఉండంగా ఎంత మోసం, ఇవన్నీ ఉండంగా ఎట్లా చేస్తారు? ఒకవేళ నిజంగా కూడా అనుకుంటే ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చే జీవోతోటే రిజర్వేషన్లలో అయితే 2వ పాయింట్. మరి ఇదే అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపించే అవసరం లేదు కదా. 3 నెలల కింద ఎందుకు, 3 నెలల 4 కింద పంపించే అవసరం లేదు కదా. అదే రోజు స్టేట్ అవే ఆర్డినెన్స్ చట్టం ఇచ్చేసి జీవో ఇచ్చి ఉంటే సరిపోయేది కదా. ఎంత మోసం అంటే ఇది అడుగడుగున మోసం. ఈ మోసాన్ని గ్రహించి ప్రశ్నిస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడటము, ఇష్టానుసారంగా మాట్లాడటం. ఇవాళ బీసీ సమాజం చైతన్యవంతమైంది. ఇవాళ నిజంగా రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ ఉంటే 21వ తారీఖు, ఈ నెల 21వ తారీఖు నుంచి ఆ పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి, ఉభయ సమావేశాలు ఉన్నాయి. మీకు నిజాయితీ ఉంటే బీసీల మీద మీరు పెట్టినటువంటి ఎజెండా మీద మీకు నిజాయితీ ఉంటే వెంటనే పార్లమెంట్లో దానికి సంబంధించినటువంటిది స్తంభింపజేయండి. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించడానికి సంపూర్ణంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. జస్ట్ చేయండి. లేదా మీరే దానికి సంబంధించి ఢిల్లీలో ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉంది కదా, అఖిల పక్షాన్ని తీసుకుపోమని చెప్పి డే 1 నుంచి చెప్తున్నాం. ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారి దగ్గర తీసుకుపోతారా, ఎక్కడ తీసుకుపోతారో ఇక్కడి నుంచి పోదాం పదండి అని చెప్పి ఆ పని చెయ్యరు. కేవలం రాజకీయ డ్రామా, కేవలం రాజకీయంగా మేము చాలా అద్భుతం చేసినాం అని ప్రజలకు కూర్చోబెట్టి ప్రజల్లో ఏదో రాజకీయంగా లబ్ధి డ్రామాలు ఆడటం, ఏదైనా రేపు వాళ్ళు చూస్తున్నది ఏదంటే ఇది ఇచ్చిన వెంటనే ఏదైనా న్యాయపరమైన జీవో రావాలని చెప్పేసి. జీవో న్యాయపరమైన వివాదం వస్తే మేము చేసినాం, కానీ న్యాయపరంగా వచ్చినటువంటి చిక్కులకు అంటే న్యాయపరంగా అవుతుందనే మొత్తుకుంటున్నాం కదా, చెప్తున్నాం కదా, గొంతు చించుకొని చెప్తున్నాం కదా. దానికి పరిష్కారం ఏందో చెప్తున్నాం కదా. తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టాలి, 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఇప్పుడు లేటెస్ట్గా బీజేపీ నాయకులు మాట్లాడుతున్న మాట ఏంటంటే అసలు అసెంబ్లీ చట్టం చేసిన చట్టంలో కానీ కేంద్ర ప్రభుత్వాన్ని పంపిన దాంట్లో కానీ 9వ షెడ్యూల్లో పెట్టాలని కోరుతూనే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎంత నాటకము అంటే ప్రజలని, సమాజాన్ని మోసం చేయటం, మోసం చేయటం తప్ప ఆ సమస్యకు పరిష్కారాన్ని చట్టబద్ధంగా, హేతుబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా సమస్యకు పరిష్కరించే ప్రయత్నం చేస్తలేరు. ఇవాళ బీసీ సమాజంగా ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంగా మేము బరాబర్గా దాన్ని గ్రహించడం, వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా దాన్ని అమలయ్యేంత వరకు వెంటబడతాం. రాజకీయ క్షేత్రంలో యుద్ధం చేస్తాం. మా ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాలకు మరణ శాసనం రాస్తున్నారు. మేమిక దానికి తిరిగి మీ రాజకీయ మరణ శాసనం రాయాల్సి వస్తుంది. అది గ్రహించి వాళ్ళ బీసీలను మోసం చేయాలనుకోకండి. మోసం చేసింది చాలు. 70 ఏళ్ళు అడుగడుగున మోసం చేసింది చాలు. ఇప్పటికైనా నిజాయితీగా, రాజ్యాంగబద్ధంగా బీసీలకు, రిజర్వేషన్లకు సంబంధించి విద్యా, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు, స్థానిక సంస్థల్లో 3 అంశాలు ఉన్నాయి. ఈ 3 అంశాల్లో నిజాయితీగా ఉండండి. సహకరించడానికి మా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నిజాయితీగా ఉన్నాం. నిజాయితీగా మీరు ఇది చేస్తే అవుతుంది, కలిసికట్టుగా అని చెప్పేసి చెప్పండి, నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అది పక్కకు పెట్టి మోసం చేస్తే ఎండగట్టుడే, వదిలిపెట్టేది లేదు. చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి గతంలో అనేక రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రయత్నాలు చేసిన సందర్భాల్లో అవన్నీ కూడా న్యాయస్థానాల్లో నిలవని పరిస్థితి, కోర్టులు కొట్టేసిన సందర్భం. చరిత్ర ఇలా ఉంటే మరోసారి ఆర్డినెన్స్ పేరిట బీసీలను
రిజర్వేషన్ల పేరిట మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది తప్ప చిత్తశుద్ధి లేదనే అంశాన్ని రవి గారు అలాగే రఘు గారు కూడా ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాలు కూడా జరగబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అలాగే 2 జాతీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ఈ అంశాన్ని తేల్చి తప్పకుండా తెలంగాణలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అలాగే విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు పెంచాలనే అంశాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్న సందర్భం. రఘు గారు, మరొక కీలకమైన అంశం ఢిల్లీ వేదికగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించిన అంశం కూడా ఈరోజు నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో కనిపిస్తుంది. బాబు షెడ్యూల్, రేవంత్ సెల్యూట్ శీర్షికన ఈ వార్త కనిపిస్తుంది. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎజెండా లేకుండా మీరు ఏం చర్చిస్తారనేది ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా రైతాంగంలో జరుగుతున్న చర్చ. ఇప్పటికే గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు రాసిచ్చేస్తున్నారు, తెలంగాణ హక్కులను కాలరాస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం. బీఆర్ఎస్ పక్షాన అనేక మంది నేతలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలంగాణ హక్కులను ఏ విధంగా కాలరాస్తుందో తెలంగాణ భవన్ వేదికగా స్పష్టం చేసిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా జరగబోతున్న ఈ సమావేశం ఎట్లాంటి సమావేశం అని భావించాల్సిన అవసరం ఉంది? దీనివల్ల తెలంగాణకు సంబంధించిన గోదావరి జలాలు కావచ్చు, కృష్ణా జలాలకు సంబంధించిన అంశంలో నిజంగానే ఏమైనా పరిష్కారం లభిస్తుందా, లేక తెలంగాణ హక్కులు కాలరాయబడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అసలు ఎజెండా లేని మీటింగ్ ఇది. సింగిల్ పాయింట్ ఎజెండా ఏదన్నా కనిపిస్తుంది ఈ మీటింగ్ వెనకాల అంటే బనకచర్లకు వీళ్ళ మద్దతు కలపడం. ఈయన ప్రెస్ మీట్ లోనే అది మనం ఆపిన ఆగదు అనేంత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, శత విధాల ప్రయత్నించి ఆపాల్సిన ముఖ్యమంత్రి అది మనం ఆపిన ఆగదు అనే కామెంట్స్ చేసి ఇట్లాంటి మీటింగ్లకి ఎజెండా లేకుండా ఇట్లాంటి మీటింగ్లకి పోతే దాని వెనుక అర్థమైంది డెఫినెట్ గా సపోర్ట్ చేస్తున్నట్టు. ఇది ఒక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, ఇదేమి కన్సల్టేషన్ మీటింగ్ కాదు. జస్ట్ కేంద్ర మంత్రి పిలిచిండు, ఈయన పోయి ఆడ నిన్న మన నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్ తో హైలైట్ చేసిన తర్వాత హడావిడిగా ఒక లెటర్ ఏదో రిలీజ్ చేశారు. అయినా కూడా ఇవాళ పోతున్నారు, ఇవాళ డిస్కస్ చేస్తున్నారు. దాంట్లో ఏం క్లారిటీ లేదు, ఎజెండా పైన క్లారిటీ లేదు. అదే డిస్కషన్ ఏదో ఇక్కడే చేయొచ్చు కదా. ఇక్కడ జలసౌదాలో ఉండే యాక్చువల్ గా మీటింగ్, అది మన జలసౌదాలో ఉన్న మీటింగ్ అది క్యాన్సిల్ చేసి రీడ్ చేస్తే ఏంటంటే క్లియర్ గా మనం ఇప్పటికప్పుడు ఈ కుట్రలన్నీ మనం ఎండగడుతున్నాం. మన ఇప్పుడు మిగులు జలాలు పూర్తిగా వేస్ట్ అయిపోయిన జలాలు ఏమన్నా ఉంటే వాడుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదండి. కాకపోతే మన పొట్టగొట్టి వాడుకుంటా అంటే కదా ఇదంతా వచ్చింది. మనల్ని ఎండబెట్టి అక్కడికి ఆ ప్రాంతానికి న్యాయం ఏదో మేలు చేయాలని కదా ఈయన ప్రయత్నిస్తున్నది. దీన్నంతా మనం అభ్యంతరం పెడుతున్నది. మళ్ళీ మీదికెళ్ళి ఏంటంటే దీనికి ఏంటంటే కృష్ణా జలాలలో హక్కుల కోసం అనేది ఒక సాకు చెప్తున్నారు. కృష్ణా జలాల్లో గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో 34% ఆఫ్ కృష్ణా జలాలు వాడుకుంటే ఇప్పుడు 27% వాడినారు. లాస్ట్ ఇయర్ 27% వాడినారు. ఇప్పుడు వాడకం దిక్కులేదు. మొన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తుకునేదాకా వీళ్ళు మోటార్లు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసింది కాదు. ఇప్పుడు ఇంకా ఎన్నడన్నా ఎండాకాలంలో బోర్లు గ్యాప్ ఇచ్చుడు చూసినాం కానీ మనము వానకాలంలో బోర్లు గ్యాప్ ఇచ్చుడు ఏందండి? ఈ జూలై తిప్పి కొడితే 45 రోజులు అవుతుంది అంతే మనకు ఈ ఖరీఫ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు గ్యాప్ ఇస్తుంది. ఇంకా తుకాలు వేయలేదు. జనగామలో 30% ఏందండి మన సాగు, 70% ఏం జరుగుతుంది? ఇది గ్రౌండ్ వాటర్ పడిపోయింది. ఈ ఒక దిక్కు రాష్ట్రంలో ఇట్లాంటి దుర్భిక్ష పరిస్థితులు ఉంటే దాన్ని రివ్యూ చేసుకొని వాటర్ తీసుకొచ్చి చెరువులు నింపి గ్రౌండ్ వాటర్ ప్రొటెక్షన్ చేసుకోవడము, ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలనా? నువ్వు పోయి బనకచెర్లకు ఇది చేస్తా, కృష్ణా వాటర్ మీద నువ్వు హక్కులు ఉన్న హక్కులు వాడుకో. ఇప్పుడు తుమ్మిళ్ళ ఉన్నాయి, ఈ పాలమూరు రంగారెడ్డి ఉన్నది, దాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకొని కొంచెం ఖర్చు పెడతాయి. మినిమం ఖర్చు పెడితే అయిపోయే ప్రాజెక్టులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఏనుగంత వెళ్ళి తోకజిక్కిన వీటిని పట్టించుకోకుండా ఆల్రెడీ ఉన్నది వీళ్ళు వాడుకోకుండా అక్కడికి పోయి ఏదో చేస్తానంటే వాళ్ళకి మేలు చేసే వ్యవహారం కాకపోతే ఇంకేం లేదు అక్కడ. ఓకే, రైట్.
రవి గారు చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. నిజంగానే దానివల్ల తెలంగాణకు ప్రయోజనం లేదు, తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా ఈ వ్యవహారం జరగబోతుందనే అంశాన్ని అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సందర్భం. ఇక్కడ రవి గారు అన్నిటికంటే ముఖ్యంగా వాస్తవానికి ఒక కీలకమైన సమావేశం జరుగుతున్నప్పుడు తెలంగాణ తరఫున ఎజెండా ఏంటి, తెలంగాణ తరఫున ఏ అంశాలు మీరు చర్చించబోతున్నారనే ఎజెండాను ముందుగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ అజెండా లేకుండా ఒక చర్చకు ఒక సమావేశానికి హాజరు కావడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా బనకచర్ల విషయంలో ముందు నుంచి కూడా తెలంగాణ పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం ఉంటే అదే ప్రధానమైన ఎజెండాగా ఏపీ సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం? సీతారామరాజు గారు చాలా స్పష్టంగా అండి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, ఇవాళ సమావేశం ఉంది ఈరోజు, అది అపెక్స్ కౌన్సిల్ సమావేశమా లేదా రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులతోటి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశమా లేకపోతే క్యాజువల్గా టీ పాక్యా తేనెటి విందా? ఓకే, ఓ స్పష్టత ఉండాలి కదా. ఇప్పటి వరకు ఏం మీటింగ్, ఏం సమావేశం అనేది ఉంది. ఇవాళ మనకు హక్కుగా జల వివాదాన్ని పరిష్కరించుకోవటం కోసం రెండు రాష్ట్రాల మధ్యన అటు గోదావరి నది మీద కానీ కృష్ణానది మీద కానీ జల వివాదాలు పరిష్కరించుకోవటానికి రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ఒక అపెక్స్ కౌన్సిల్ అనేటటువంటి విధానాన్ని చట్టంలోనే పొందుపరిచింది. ఓకే, అది మనకి హయ్యెస్ట్గా అక్కడ ఏదైనా జరగాలి. ఆ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఇప్పటి వరకు అడగలేదు. మొన్న బనకచర్ల గోదావరి బనకచర్లకు సంబంధించి వివాదం వచ్చినప్పుడు కూడా ఇంత మొత్తుకున్నా కూడా కనీసం తొండి వాదనలు, పనికిమాలిన వాదనలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది తప్ప ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ నీటిపారుదల శాఖ మంత్రితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ అరే అపెక్స్ కౌన్సిల్ సమావేశం అడిగి దాంట్లో మన వాదన ఏంది, మన హక్కు ఏంది రికార్డ్ చేయాలి, ఓకే, తీర్మానం చేయాలి. వాళ్ళ ప్రతిపాదనలు ఏంది రికార్డ్ చేయండి, దాని మీద మన వాదన ఏంది రికార్డ్ చేయండి, తీర్మానం నిర్ణయం ఏందో రికార్డ్ అవుతుంది అపెక్స్ కౌన్సిల్. అది పక్కకు పెట్టి ఈ విధంగా పెట్టడం అంటే ఏంటంటే లోపాయికారికంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసే బనకచర్ల గోదావరి బనకచర్ల పోలవరం నుంచి 200 టీఎంసీలను ఎత్తుకపోవటానికి టీఆర్ఎస్ పార్టీ అడ్డం పడింది కాబట్టి మొన్న ఈ కుట్రని కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి అన్నీ సిద్ధమైతే అప్పటికప్పుడు అప్రమత్తమై తెలంగాణ సమాజాన్ని మనం అప్రమత్తం చేసినాం. ఆ గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళ నాటకం లోపల చేసే దొంగ నాటకం బయటపడింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం ఈ ముగ్గురు దొంగ నాటకం బయటపడింది కాబట్టి తేలుగుట్టిన దొంగ లెక్క మాకేం సంబంధం లేదేం లేదని చెప్పేసి ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఏదో నాటకాలను ఆటింది. వాళ్ళు దాని పరిష్కారం ఆ రోజు చెప్పినాం, అపెక్స్ కౌన్సిల్ సమావేశం అడగమని చెప్పినాం. ఆ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బనకచర్ల సంబంధించినటువంటి లింకుకు సంబంధించినటువంటి చర్చ జరగాలి మన వాదన ఎందుకు రావాలని చెప్పింది. అది లేదు. రాత్రికి రాత్రే ఏమైంది మళ్ళీ దాని అంత టీఆర్ఎస్ ఏ జరుగుతుంది ఏందని చెప్పి టీఆర్ఎస్ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మేమంతా అప్రమత్తమై సమాజాన్ని చైతన్యవంతులు చేయంగానే జరగబోతున్న కుట్రేంది, మోసమైంది గోదావరి నదిలో చైతన్యవంతులు చేయగానే వెంటనే పెట్టేసి ఏం మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు ఫస్ట్ మాట్లాడింది మాకేం లేదు, తెలంగాణ హక్కుగా వచ్చినటువంటి 98 గోదావరి నదిలో 968 టీఎంసీలకు అంటే 1000 టీఎంసీలకు మాకు ఎన్ఓసీలు ఇచ్చేసి, అట్లాగే కృష్ణానదిలో 500 టీఎంసీలకు ఎన్ఓసీలు ఇచ్చేసి మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి బ్లాంకెట్గా మాట్లాడిండు. ఓకే, అప్పుడు వెంటనే టీఆర్ఎస్ పార్టీ మాట్లాడటం అసలు 968 టీఎంసీలకు చంద్రబాబు నాయుడు ఎవడు ఇవ్వటానికి, 500కు గోదావరి కృష్ణానది మీద ఇవ్వటానికి ఆయన ఎవరు? ఆల్రెడీ హక్కుగా తెలంగాణకు వచ్చినటువంటి నీళ్లు 968 టీఎంసీలు, దానికి అక్కర్లేదు. వరద జలాల్లో ప్రతిదీ కూడా 968 పోగా ఉన్నటువంటి ప్రతి వరద జలాల్లో అదే వాటి నిష్పత్తి ప్రకారంగా నీళ్లు రావాలని చెప్పేసి కొట్లాడాలి కదా అని చెప్పేసి మాట్లాడంగానే మళ్ళీ మాట మార్చి ఏదో పిచ్చి పిచ్చి వాదనలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిరు. అంటే ఎంతసేపు వీళ్ళ ప్రయత్నం వల్ల ఏంటంటే గోదావరి నదిని ఆంధ్రాకు తరలించటము చంద్రబాబు నాయుడు కోసము, 2 గోదావరి నదిని కావేరి అనుసంధానం పేరు మీద తమిళనాడు తరలించడము బడేబాయి నరేంద్ర మోడీ కోసము. ఈ 2 ఎజెండాల కోసం పనిచేస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాల కోసము మాట్లాడతలేరు, ప్రయత్నం చేస్తలేరు. ఎందుకు అంటే ఇవాళ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోరకుండా, ఎజెండా ఫిక్స్ కాకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర సమావేశాన్ని పోవటం అంటే తెలంగాణని నిండా ముంచడమే, తెలంగాణకి తీరని ద్రోహం చేయటమే. లేకపోతే
అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎందుకు అడగరు? అపెక్స్ కౌన్సిల్ సమావేశం అయితే చట్టబద్ధంగా అది మనకు కాన్స్టిట్యూషన్ మనకు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారంగా మనకు అది లీగల్గా దానికి ఉన్నటువంటిది కాబట్టి ఆ సమావేశంలో ఎజెండా అధికారికంగా రికార్డ్ అవుతుంది. దాంట్లో మన వాదనలు, తెలంగాణ ప్రభుత్వం వాదనలు, ఆంధ్రప్రదేశ్ వాదనలు రెండు ప్రతి పాయింట్ రికార్డ్ అవుతుంది. నిర్ణయాలు, తీర్మానాలు రికార్డ్ అవుతుంది. మన అభ్యంతరాలు ఏమనంటే అభ్యంతరాలు కూడా రికార్డ్ అవుతుంది. ప్రతి అంశం రికార్డ్ అవుతుంది. అది వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు మోసపూరితంగా ఉన్నారు కాబట్టి, దొంగదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏం జరిగింది సమావేశం అన్నది రికార్డ్ చేయకుండా అపెక్స్ కౌన్సిల్ సమావేశం అయితే ప్రతి పాయింట్ రికార్డ్ అవుతుంది. అది లేకుండా అది దాచిపెట్టడం కోసమే, గోప్యంగా ఉంచడం కోసమే వీళ్ళకు వేరే ఉద్దేశం ఉన్నది కాబట్టి అందుకే అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాకుండా ఆ పేరు ఈ పేరు అని చెప్తున్నారు. నిన్న అప్పటికప్పుడే మళ్ళీ అప్రమత్తమైనాం కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమో బనకచర్లనే మా ఎజెండా అని మాట్లాడతాడు. ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వానికే సోయి ఉండదు, ఏముండదు. నిన్న సమాజంలో టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమై మాట్లాడడం మొదలుపెట్టగానే అప్పటికప్పుడు నిన్న నీటిపారుదల శాఖ మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి వస్తారు. బంకచర్ల ఎజెండాలో ఉంటే మీ ఎజెండా ఉండొద్దు అని చెప్పేసి మేము ఉండొద్దు అని అందేందండి. ముందు అడగాల్సిందేంది? ఎజెండా ఫిక్స్ చేయండి, అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టండి, మేము వస్తాము. లేకపోతే మేము రామని చెప్పొచ్చు కదా. కేంద్రం మీద ఒత్తిడి పెంచే పని చేయాలి కదా. ఏదో బిచ్చమడుకున్నట్టుగానో లేకపోతే దాబురించినట్టుగానో మోకరిల్లినట్టుగానో ఉండాల్సిన అవసరం లేదు కదా. ఎస్, హక్కు ఇవాళ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, భారత పార్లమెంట్ ఇచ్చినటువంటి హక్కు అపెక్స్ కౌన్సిల్ సమావేశం. ఆ హక్కును ఉపయోగించుకొని నీ నీటి వాటా కోసమో, నీ రక్షణ కోసమో కొట్లాడాలి. అదే సమయంలో ఉత్పన్నమైనటువంటి వివాదాలు పరిష్కరించుకోవడం కోసము న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మన వాదనలు బలంగా వినిపించడం ద్వారా చేయాలి. కానీ ఆ పని చేయకుండా కేవలం చంద్రబాబు నాయుడు ప్రతిపాదనని ఏదో ఒక రకంగా ఆమోదం తెలపడం కోసము గోప్యంగా దాచిపెట్టి తెలంగాణ సమాజాన్ని ఏమార్చాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర తప్ప మరి వేరే ఇంకేమీ లేదు. దాని ఇవాళ నిన్న ఇంకొకటి కూడా ఏంటంటే ఆల్రెడీ బయటపడింది ఏంది? ఇచ్చంపల్లి నుంచి గోదావరి, పోలవరము గోదావరి అనుసంధానంగా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మనసులో బయటపడింది ఏంది? ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలు తీసుకుపోయి కావరికి తీసుకుపోయేటటువంటిది ఉంది. వాళ్ళ కుట్ర కూడా అదే మొదటి నుంచి. మేడిగడ్డని ఎండబెట్టడంలో కూడా ఉద్దేశం అదే. ఇచ్చంపల్లి దగ్గర 100 మీటర్ల ఎత్తులో రిజర్వ్ బ్యారేజ్ కట్టిస్తే బాజాప్తా తమిళనాడు దాకా నీళ్లు తీసుకుపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం. దానికి కేసీఆర్ గారు అడ్డుకున్నారు. ఇవాళ కేసీఆర్ గారు లేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ నరేంద్ర మోడీ గారికి గోదావరి జలాలు కావాలి తమిళనాడుకు, చంద్రబాబు నాయుడికి తమిళనాడుకు, ఆంధ్రాకు గోదావరి జలాలు. ఇద్దరి ప్రయోజనాలు నెరవేర్చడం కోసము ఒక ఫెసిలిటేటర్గా ఉన్నారే తప్ప ఈయన తెలంగాణ ప్రయోజనాలకు ప్రొటెక్టర్గానో లేకపోతే వాటి పరిరక్షకుడుగానో లేకపోతే కస్టోడియన్గానో లేడు రేవంత్ రెడ్డి గారు. రైట్, మనం చూస్తా ఉన్నాం మా తెలంగాణ రైతులకు సంబంధించిన హక్కులను, గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను కాలరాసే బనకచర్లను అడ్డుకునే విధంగా వాస్తవానికి దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందు నుంచి వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉంది. ఏపీ ప్రతిపాదనలు అంగీకరించే విధంగా ఉందనే అనుమానాన్ని రవి గారు అలాగే రఘు గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఢిల్లీ వేదికగా జరగబోతున్న ఈ చర్చల ద్వారా కూడా ఏం సాధిస్తారనేది తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉందనే అంశం కూడా ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రఘు గారు, మరొక కీలకమైన అంశం, నిన్న కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ గారు ఒక అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి. గోదావరిలో వాస్తవానికి వరద జలాలనేవే శుద్ధమైన అబద్ధం. అది ఎగువనున్న రాష్ట్రాలు గనక వాటికి కేటాయించిన నీటిని సమృద్ధిగా వాడుకుంటే అసలు వాస్తవానికి వరద జలాలు అనేవి ఉండవనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం వైపు బనకచర్లకు సంబంధించిన వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈరోజు చేసిన ఈ వ్యాఖ్యల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సగటున ప్రవాహాలు కూడా కేవలం 1138 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. బేసిన్లో ఉన్న రాష్ట్రాలన్నీ కనుక వాడుకుంటే నిజంగా కూడా పూర్తిగా ఇక్కడ కూడా వరద జలాలు ఉండే అవకాశం లేదనే ఈ అంచనాను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఏం చెప్తారు దీనిపై? ఒక విషయం క్షుణ్ణంగా పరిశీలించండి. గోదావరి పుట్టినీళ్ళు మహారాష్ట్రలో నీటి సంక్షోభం, రైతుల ఆత్మహత్య మనం ఇవాళకి కూడా చూస్తూనే ఉన్నాం. అక్కడ పూర్తి స్థాయి వినియోగం ఉందా లేదా గమనించండి. మన దగ్గర పూర్తి స్థాయి వినియోగం లేదు. ఈ పూర్తి స్థాయి వినియోగం వచ్చిన తర్వాత కింద వరద జలాలు ఎక్కడుంటది?
ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్, సిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏవైతే గోదావరి పైన మన దగ్గర కట్టున్నారో వాటికి వాటర్ సోర్స్ లేదు కదా. అందుకే కదా మనం రీడిజైన్ చేసుకొని ఓకే. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రీడిజైన్ చేసుకొని మళ్ళీ దాన్ని స్థిరీకరణ చేసుకున్నాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 16 లక్షల దాదాపు 17 లక్షల ఎకరాలు స్థిరీకరణే. ఏది ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ కి దాని నుంచి వాటర్ మళ్ళించుకొని ఆ వాటరు ప్లస్ మళ్ళా చెరువులు, చెక్ డ్యామ్లు ఇవన్నీ నింపుకోవడానికి ఇదంతా కదా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ నీళ్ళన్ని కిందికి వదులుకుంటా రైట్. గత 2 ఏళ్ల నుంచి జరుగుతున్నది ఏంది, ఆడ దాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ చూపించాలి అని చెప్పేసి ఆడ కిందికి వదులుకుంటా ఆ వాటర్ పోతున్నాయి కాబట్టి అది ఆ వరద జలాలు దాన్ని మళ్లించుకుంటాం అనేది ఒక సాకు. ఓకే. ఇంకోటి, కావేరి ఇచ్చంపల్లి నుంచి గోదావరి కావేరి లింక్ చేస్తామంటున్నారు. ఓకే. లింక్ చేస్తామంటే అసలు ఫస్ట్ తెలంగాణ ప్రయోజనాలు ఎవరికి పట్టాలి? ఓకే. ఈ మన ముఖ్యమంత్రి అంటాడు మాకు 1000 టీఎంసీలు గోదావరిలో 500 టీఎంసీలు కృష్ణలో ఇచ్చేసి మీ ఇష్టం ఉన్నది మీరు చేసుకోండి. వాళ్ళెవరు ఇస్తందుకు? అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి రాష్ట్రంగా వీళ్ళు గుర్తిస్తలేరా, వాళ్ళు గుర్తిస్తలేరా? వాళ్ళకి ఎట్లా లేదు. బీజేపీ ఎట్లా అన్నది తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు అని చెప్పేసి బీజేపీ వాదన, బీజేపీ స్టాండ్ అది క్లియర్ గా ఉన్నది. ఇక్కడ వీళ్ళు ఆ భజన చేసాను అధికారంలోకి వచ్చిన వాళ్ళే కదా. రైట్. దారిదప్ప అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఏజెంట్లుగా వీళ్ళు ఇది చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం అనే దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది క్లియర్ గా కనిపిస్తుంది. తెలంగాణ స్టేట్ నుంచి టీజీగా మార్చడానికి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతంగానే చూడాలి అనుకుంటున్నారా ఏంది? వీళ్ళ భావదారిద్ర్యం అట్లున్నది అనేది కనిపిస్తున్నది. ఈ నీళ్ళ విషయంలో చూడండి, ఈ వరద జలాలు అనేది కాదు, నికర జలాలు. ఇప్పుడు ఒకసారి ఆ బనకచర్ల అనేది గనక లైవ్ లోకి వస్తే అది రైపేరియన్ రైట్స్కి వెళ్ళిపోతుంది. మళ్ళా ఎట్లయితే మనం ఈ కృష్ణా డెల్టా ఆయకట్టు రైపేరియన్ రైట్స్ గురించి వాళ్ళు ఈవెన్ మన మహబూబ్ నగర్, నల్గొండ సంక్షోభంలో ఉన్నా కూడా మనకు వాటర్ రాకుండా అక్కడికి తరలిపోయినాయో కృష్ణా జలాలు, రేపు గోదావరి కూడా అట్లాగే జరుగుతుందండి. మహారాష్ట్ర తన వినియోగాన్ని పెంచుకోవచ్చు, మనము మన వినియోగాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటది. రేపు బనకచర్ల ఒకసారి అయిపోయిందంటే, ఒకసారి కట్టిన తర్వాత రైపేరియన్ రైట్స్ వచ్చేసి రైపేరియన్ రైట్స్ కింద మనకు అవైలబిలిటీ, మనకు అవసరం ఉన్నా కూడా వాడుకోలేని పరిస్థితి కల్పించబడుతుంది. ఇది ఏంది అంటే కేసీఆర్ గారు సెక్షన్ 3లో మనకు కృష్ణాలో సెక్షన్ 3లో సాధించిన విజయం ఇక్కడ గోదావరిలో సెక్షన్ 3లో సాధించాలి. మనం ఏ ఎజెండా లేకుండా, ఈ టైప్ ఆఫ్ ఇంటలెక్చువల్ డిస్కషన్ లేకుండా, ఏ ఎజెండా లేకుండా ఒక ఏపీలో ఒక సెక్రటరీ స్థాయిలో మన ప్రాజెక్టులను అభ్యంతరం చెప్పి వాటిని ఆపోజిట్ గా ఇదంతా చేసిన ఆయనను తీసుకొచ్చి ఈడ సలహాదారుగా పెట్టుకొని వీళ్ళు మళ్ళా పోయి ఆడ ఢిల్లీలో కూర్చొని వీళ్ళు ఈ రాష్ట్రానికి ప్రతినిధులు అనుకుంటున్నారా లేకపోతే వాళ్ళ ఏజెంట్లు అనుకుంటున్నారా? వాళ్ళు విలువంగానే ఎట్లా పోతారండి? ఏజెండా అనేది ఏందనేది కన్ఫర్మ్ కాకుండా ఇది ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. ఇది క్రమబద్ధంగా జరుగుతున్న దాడి, గత 2 ఏళ్ల నుంచి క్రమబద్ధంగా జరుగుతున్న దాడి. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో అది తెలంగాణకి లైఫ్ టర్నింగ్. దాంతో ఆల్మోస్ట్ మనం తుంగతుర్తి దాకా వాటర్ తీసుకుపోగలిగిన వాళ్ళము ఇప్పుడు కనీసం దేవాదుల పంపులు ఆన్ చేయలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కూడా జస్ట్ గేట్స్ క్లోజ్ చేయకుండానే వాటర్ ఎత్తిపోయొచ్చు. ఆ పరిస్థితి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ బనకచర్ల ఇష్యూ ఏంది, మళ్ళా కృష్ణాలో హక్కులు గురించి వీళ్ళు మాట్లాడేది, ఉపయోగం ఉన్నాయి ఉపయోగించుకోవడానికి చేతనైతే లేదు. జస్ట్ కట్కలు ఒత్తుడండి, వీళ్ళు చేయాల్సిన పని కూడా లేదు. జస్ట్ కట్కలు ఒత్తితే మోటార్లు నీళ్లు పోస్తాయి, ఆ మెకానిజం అంతా రెడీగా ఉన్నది.
ఎస్, నిజంగానే వాస్తవానికి ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన ప్రస్తుత అవసరాలే కాదు, భవిష్యత్తు అవసరాలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా ఒక సమగ్రమైన ప్రణాళిక, లోతైన అధ్యయనంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రూపకల్పన చేసిన మేడిగడ్డ, అన్నారం, సుందీలను వాడుకోకుండా, గోదావరి జలాలను ఎత్తిపోయకుండా, అక్కడ పంప్ హౌజులు సిద్ధంగా ఉన్న వాటిని ఎత్తిపోయకుండా పూర్తిగా గోదావరి జలాలను పక్క రాష్ట్రానికి, కింది రాష్ట్రానికి వదిలివేయడం వెనుకనే కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని రఘు గారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా కీలకమైన వ్యాఖ్యలు ఏవైతే వెదిరే శ్రీరామ్ గారు చేశారో అవి కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. గోదావరిలో అసలు వరద జలాలే లేవు, శుద్ధ అబద్ధం అని ఆయన చెప్పిన అంశం ఏదైతే ఉందో దానిపై మనం చర్చను కంటిన్యూ చేద్దాం. అనేక కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. ఓవైపు బనకచెర్లకు సంబంధించిన వ్యవహారము, తెలంగాణ వ్యాప్తంగా రైతుల్లో వ్యక్తమవుతున్న ఆందోళన, మరోవైపు దేవాదులకు సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తిగా నీటిని ఎత్తిపోయకపోవడంతో పూర్తిగా రైతాంగం అంతా కూడా నష్టపోతున్న పరిస్థితి. పంటలు ఎండిపోయి రైతాంగం అంతా కూడా రోడ్లపైన ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం, కాలువలన్నీ వట్టిపోయి చివరికి ట్యాంకర్లతో వరినారును కాపాడుకునే దయనీయమైన పరిస్థితి కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఇట్లా ఈ నీటి నిర్వహణ ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? 10 ఏళ్ల పాటు కడుపు నిండా ఎరువులు, విత్తనాలే కాదు కడుపు నిండా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి నుంచి తెలంగాణ రైతులు ఈరోజు సాగునీటి సంక్షోభాన్ని వరినారు పోసిన తొలి రోజుల్లోనే ఎదుర్కోవడాన్ని మనం ఎట్లా చూడాలి? సీతారామరాజు గారు, కేసీఆర్ గారికి తెలంగాణ రైతాంగం అన్నా, తెలంగాణ రైతుల కష్టాలన్నా కడుపు నిండా ప్రేమ ఉంది. ఎందుకంటే 15 సంవత్సరాల ఉద్యమ పేగుబంధంతో ఆ రైతులతోటి, కష్టాలతోటి, కన్నీళ్లతోటి మమేకమైనటువంటి వాడు కేసీఆర్. ఓకే, అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిదీ తెలంగాణలోని ప్రతి వాగు, వంక, చెరువు, కుంట, నదులే కాదు, ఉపనదులే కాదు, వాగు, వంక ప్రతి దాని మీద సమగ్రంగా నిశ్చితంగా పరిశీలించి ఇక్కడ పడే ప్రతి నీటి బొట్టుని ఎట్ట ఒడిసి పట్టుకొని తెలంగాణ 1 కోటి ఎకరాలను భాగనం చేయాలనే ప్రయత్నం చేసిండు. ఇవన్నీ చేసింది. అందులో భాగంగానే మిషన్ కాకతీయ, చెరువులను ఎండబెట్టిరు వీళ్ళు. ఎండబెట్టి మొత్తం చెరువులలో పడ్డ వర్షం నీళ్ళు, ప్రతి నీళ్ళలో నీటి చుక్క వాగులు, నదుల ద్వారా సముద్రంలో కలిసి కిందికి పోయేటట్టు, గోదావరి, కృష్ణానదిలో కలిసి కిందికి ఆంధ్రకు, రాయలసీమ పోయేటట్టు చేసిరు ఉమ్మడి పాలకులు. దాన్ని ఆపి 40,000 చెరువులని పుడికలు తీసి వాటిని స్ట్రెంథెన్ చేసి ప్రతి చుక్క నీళ్లు నిలబెట్టేటట్టుగా చేసింది. వాళ్ళ భూగర్భ జలాలు పెరగటానికి ప్రధాన కారణం అది. అట్లాగే ఇక్కడ పడ్డ చుక్క కూడా ఇక్కడనే ఒడిసి పట్టిండు ఒకటి. రెండవది, నదులకు సంబంధించి కూడా సంపూర్ణంగా ప్రాజెక్టులు పాలించడానికి పరిశీలన చేసి వాళ్ళ దేవాదులు అంటే ఇప్పుడు మిత్రుడు రఘునాథ్ గారు చెప్పినట్టు పంప్ మోటార్లు ఆన్ చేస్తే కాలువలోకి నీళ్ళు వచ్చి ఆ ప్రాంతం ఉంటుంది. ఇప్పటి వరకు నీళ్లు పోతున్నాయి మోటార్లు ఆన్ చేయడానికి. అసలు దాంట్లోనే దేవాదుల ప్రాజెక్టు డిజైనింగ్లోనే లోపం ఉంది. అది ఎందుకంటే బ్యారేజ్ లేదు, స్టోరేజ్ లేదు, రైట్, ఏమీ లేదు, స్టోరేజ్ లేదు. ఎంత అన్యాయం అంటే తెలంగాణ ప్రతి ప్రాజెక్ట్ ఇంట్లో వేసారు. మళ్ళీ ఏంటంటే మేము గొప్ప చేసినాం అని చెప్పేసి తొండి మాటలు మాట్లాడుతుంటారు. దేవాదల బ్యారేజ్ లేదు, దేవాదలకు ఆడ ఒక స్టోరేజ్ పాయింట్ లేదు, నది మీదనే మోటార్లు పెట్టి ఆఖరికి దాన్ని కూడా ఇప్పుడు కనీసం ఇప్పుడు లిఫ్ట్ చేసే పరిస్థితులు మోటార్లు. దానివల్ల జనగామ, వరంగల్లోని చాలా ప్రాంతాలు మళ్ళీ సేమ్ 2014 కంటే వెనక్కి పోయి ఎండిపోయేటటువంటి నీళ్లు లేక నార్లు పోసిన నారు ఎండిపోయేటటువంటి దౌర్భాగ్యమైన స్థితి వచ్చేసింది. ఇవాళ రెండవది, గోదావరి నుంచి అటు చంద్రబాబు నాయుడు బనకచెర్ల ఒకటైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం వాళ్ళు ఏంటంటే ఇచ్చంపల్లి నుంచి నీకు ఆడికి తీసుకుపోవాలనేది. ఆ ఇచ్చంపల్లి నుంచి తీసుకుపోయినట్టయితే ఇచ్చంపల్లిలో 100 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కడితే పైన ఉన్నటువంటి మన మేడిగడ్డ వరకు నీళ్లు నిలుస్తాయి. ఆ నిలిచినటువంటి నీటిలో ఈ మేడిగడ్డ మునిగిపోతుంది. ఆ మేడిగడ్డని ఎందుకు ఇంత కాంగ్రెస్, బీజేపీ రెండు కూడబలుకొని అప్రతిష్ట పాలు చేస్తున్నాయంటే, ఎండబెడుతున్నాయంటే కేవలం ఏంటంటే ఇచ్చంపల్లి ద్వారా గోదావరి జలాల్ని తమిళనాడుకు కావేరీ అనుసంధానంపై తీసుకుపోవడం కోసం జరుగుతున్నటువంటి కుట్ర. దానికి ఏం చెప్తున్నారు, దాన్ని కన్నెపల్లి అక్కడ దాకా బ్యాక్ వాటర్ ఉంటుంది, అక్కడి నుంచి అరే మన సొంత ప్రాజెక్టుని ముంచుకొని ఎండబెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టు కింద మారేటటువంటి గోదావరి లింకులో గోదావరి కావేరీ అనుసంధానం దగ్గర నుంచి మనం బ్యాక్ వాటర్ నుంచి ఎత్తుపోసుకోవడం అంటే ఎంత మోసం తెలంగాణని. ఎప్పటికప్పుడు తెలంగాణ సాగునీటి అవసరాలు లెక్కలేదు, వ్యవసాయం లెక్కలేదు, వీళ్ళకి ఇక్కడ ప్రజల బాధలు ఈతి బాధలు ఏమక్కర్లే. ఎంతసేపు అయితే
ఆంధ్ర రాయలసీమ కోసం లేకపోతే పక్క రాష్ట్రాల కోసం అటు కేంద్రము రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేటటువంటి దుర్మార్గాలకి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు సహకరించడం తప్ప తెలంగాణ ప్రయోజనాలని లేదు. దీనివల్ల మళ్ళీ వెనక్కి తీసుకుపోయి కష్టాలు, తెలంగాణలో కరెంటు కష్టాలు వస్తాయి, నీకు తెలంగాణలో ఇక ఆత్మహత్యలు, ఇవన్నీ దుర్మార్గమైనటువంటి వ్యవసాయాన్ని మళ్ళీ ఏడిపించే కాడికి తీసుకుపోతుంది. ఎస్, మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి దశాబ్దాల పాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం 10 ఏళ్లలోనే సాగునీటి కష్టాలను తీర్చి సాగును సంబరంగా మారిస్తే మరోసారి తెలంగాణ రైతును సాగు కష్టాలు, సాగునీటి కష్టాలు చుట్టుముడుతున్న సందర్భం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం సాగునీటి కోసం మళ్ళీ అల్లాడుతూ రోడ్డెక్కే దయనీయమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితి రానున్న రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో జరుగుతున్న కుట్రలను, కుతంత్రాలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడదేవరో, కాలరాస్తున్నదెవరో కూడా అడుగడుగునా గుర్తించే అవసరం ఉందనే అంశాన్ని రవి గారు అలాగే రఘు గారు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, రఘు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.